గసగసాల కర్రీ. ఈ కర్రీని బాలింత్రాలకి పచ్చిమ కూర కింద కూడా మనం వండి పెట్టచ్చు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ స్టోరీస్. దీనికోసం మనకి ఆనియన్స్, చిల్లీస్ కావాలండి. గసగసాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర అయితే కావాలి. పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. గసగసాలను అయితే పేస్ట్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో కరివేపాకు, వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చిలుకలు, ఉల్లిపాయ పేస్ట్ని అయితే అందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి గసగసాల పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలండి. చిటికెడు పసుపు, అదేవిధంగా 3 నుండి 4 స్పూన్ల కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత